మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో మల్లారెడ్డి డ్రీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతులు లభించిన సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత యూనివర్సిటీ మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఇప్పటికే తమ విద్యాసంస్థల ద్వారా ఎంతో మంది విద్యావేత్తలను తయారు చేశామన్నారు. అదేవిధంగా తిరుపతిలో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీ ద్వారా రాయలసీమ, ఏపీ ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే నాడు సెప్టెంబర్ 9 నాడు మొక్కిపోయినా. తిరుపతిలో కూడా ఒక యూనివర్సిటీ పెట్టాలనుకున్నా. ఈరోజు భగవంతుడు నా బర్త్డే నాడే నాకు బర్త్డే కానుక మాదిరిగా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి నేను కిందికి పోగానే మంచి ల్యాండు బిల్డింగ్లతో సహా పాత శ్రీ కాలేజీ నాకు ఇప్పించేసిన భగవంతుడు. ఈరోజు దాన్ని మొత్తం రెనోవేషన్ చేసి మార్చి ఎయిర్పోర్ట్ ముందర రేణిగుంట దగ్గర ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ మల్లారెడ్డి శాంక్షన్ అయింది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఆ లెటర్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి. అందుకే ఆ దేవుని దగ్గర పెట్టిన ఆ లెటర్, పర్మిషన్ వచ్చిన లెటర్ యూనివర్సిటీ. అందుకే నేను ఫస్ట్ టైం ఒక తెలంగాణ బిడ్డ ఒక ఆంధ్రలో తిరుపతి దేవస్థానం దగ్గర నాకు యూనివర్సిటీ పెట్టడం ఒక గర్వకారణం. ఇక్కడ అందరికీ రాయలసీమ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా మంచి ఇంజనీర్లను తయారు చేసి ప్రతి స్టూడెంట్ను ఒక ఏఐ తయారు చేస్తాను కూడా భగవంతునికి మాట ఇచ్చిన. అట్లనే స్టూడెంట్స్ని కూడా అదే మాదిరిగా తయారు చేస్తా. ఈరోజు కూడా నా దగ్గర తెలంగాణలో 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మంచి డాక్టర్సు, ఇవన్నీ కూడా 10,000 మంది టీచర్స్తో సహా 3 యూనివర్సిటీలు నడుస్తున్నాయి. భగవంతుడు నాకు మీద దయ ఉంచి నా కోరిక ఇచ్చేసి నాకు మంచి యూనివర్సిటీ ఇచ్చినందుకు ఆ దైవానికి దండం పెట్టుకుందామని వచ్చింది.